వ్యూవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఫార్మసీ కోర్సులు. ఈ కోర్సులకి రీసెంట్గా బాగా ఆదరణ పెరుగుతుంది. ఆసుపత్రుల్లోనే కాకుండా ఫార్మసీ కోర్సులు చేసినటువంటి వారికి అనేక రకాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఫార్మసీ కానీ, బీ ఫార్మసీ కానీ, ఫార్మా డి కానీ, ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసి ఎంసెట్ రాసిన పిల్లలు కౌన్సిలింగ్ ద్వారా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్ని పొందవచ్చు. దీన్ని బీ ఫార్మసీ 4 సంవత్సరాలు ఉంటుంది కోర్సు. అదేవిధంగా ఫార్మా డి అయితే 6 ఇయర్స్ ఉంటుంది. ముఖ్యంగా ఫార్మా డికి క్లినికల్ రంగంలో కానీ, రీసెర్చ్లో కానీ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అలాగే ఇంకా వివిధ రంగాలు, ఫార్మాస్యూటికల్లో, మెడికల్ సైన్స్లో, లైజన్ అండ్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, ఇవే కాకుండా క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, అదేవిధంగా క్లినికల్ డేటా మేనేజర్, మెడికల్ రైటరు, ఇంకా రెగ్యులేటరీ అఫైర్స్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్లో మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో, అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్గా, ప్రొడక్టివ్ మేనేజర్గా, ఫార్మసిస్ట్గా, అదేవిధంగా మార్కెటింగ్ అనలిస్ట్, ఇవే కాకుండా బోధనా రంగంలో అంటే టీచింగ్లో కూడా వీళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్, హెల్త్ కేర్, ఐటీ, మెడికల్ ఫీల్డ్లో రైటింగ్ రంగంలో, అదేవిధంగా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్టు, మెడికల్ కంటెంట్ రైటర్, హెల్త్ డేటా అనలిస్ట్, అలాగే ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ రంగంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ముఖ్యంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ పాలసీ అడ్వైజర్గా, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అండ్ ఫార్మకో విజిలెన్స్ రంగంలో ఫార్మకో విజిలెన్స్ సైంటిస్ట్, సేఫ్టీ డేటా అనలిస్ట్ లాంటి ఉద్యోగాలు విరివిగా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ రంగంలో కూడా వీరికి అవకాశాలు ఉంటాయి అనలిస్ట్‌గా. ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో కూడా ఫార్మకాలజిస్ట్‌గా, క్యాన్సర్ కోచ్, ఎక్స్పర్ట్ మెడికల్ రెగ్యులేటరీ, అదేవిధంగా రైటర్ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. కాబట్టి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటిది ఫార్మసీ ఒకటే రంగం. కాబట్టి ఈ ఫార్మసీ చేయటానికి సుముఖంగా